బస్కా పండగ నుంచి, పులోని రొట్టెల పండగ నుంచి, ప్రథమ ఫలం పండగ నుంచి, బెందుగోసు పండగ నుంచి, బూరల పండగల నుంచి, పాప క్షమాపణ పండగ నుంచి, ఇంకా గుడారాల పండగ వరకు కూడా ఈ పండగలంతా ఏంటి? యేసుక్రీస్తుకి ఛాయగా ఉంది. ఛాయగాను నీడగాను అది ఉన్నది. హల్లెలూయా. నిజమైనది ఏంటి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చేంతవరకు కదా ఈ పండగలు. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? పండగలో ఇంకా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ నువ్వు పండగల దగ్గరికి పోయావంటే నువ్వు ఏమైపోతావు? ధర్మశాస్త్రానికి కిందకి నువ్వు మళ్ళీ పోతున్నావు. ధర్మశాస్త్రానికి కింద నువ్వు పోతే కృపని నువ్వు పోగొట్టుకుంటావు. ధర్మశాస్త్రం కిందకి నువ్వు మళ్ళీ పోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఒకడు ధర్మశాస్త్రము క్రియల ద్వారా దేవుని వెతికాడు అంటే వాడు ఎవరు అంటే శాపగ్రస్తుడు.